హాయ్ ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ కష్టాలు అవి చెప్పడానికి చాలా ఇబ్బందులు. అమ్మ నాన్న రోజు కూలీలు, మేము చదివే చదువులకు వాళ్ళకి సరిపోతలేవని మేము కూడా షాపులలో నెలకు 10,000 15,000 పని చేస్తున్నాం. చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు. గవర్నమెంట్ ఆధార్ కార్డు ద్వారా అన్నీ తెలుస్తాయని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చారు. కానీ ఆ ఆధార్ కార్డు వల్ల ఉన్నవారికే అన్ని విధాలుగా సౌకర్యాలు వస్తున్నాయి, లేని వారికి రావడం లేదు. ఉదాహరణకు 2-3 ఎకరాల చిలక ఉండి వాళ్ళకు బండి ఉంది, వాళ్ళు అన్ని తీరులో సంపాదించుకొని ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ ఓ ఇల్లు ఇవ్వడం కానీ, లేకపోతే వేరే విధంగా ఏమైనా సౌకర్యాలు కల్పించడం కానీ జరుగుతుంది. అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి చేసుకుంటే పని, లేకపోతే ఏదైనా షాపులలో పని, రోజువారీ కూలీ లేదా షాపులలో పని, ఇది తప్ప వేరే తెలియదు. వేరే విధంగా అన్ని సౌకర్యాలు ఇస్తురా అంటే ఇంకా రేషన్ బియ్యం, కరెంట్ బిల్లు, గ్యాస్కు 500 ఇస్తారు. దానివల్ల అన్ని విధాలుగా సౌకర్యంగా జరుగుతాయా? జరగవు కదా. ఈ ఆధార్ కార్డు ద్వారా అన్ని విధాలుగా ఎవరెవరికి ఏమున్నాయని చెప్పేది కూడా అన్నీ గవర్నమెంట్కి తెలుసు. తెలిసినా కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నవారికే అన్ని సదుపాయాలు అందజేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వడమా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడమా, గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ ఇవ్వడమా, స్టడీ పరంగా సదుపాయాలంటే గవర్నమెంట్ స్కూల్ అంటారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఓల్డ్ టీచర్స్, ఓల్డ్ టెక్నాలజీ తోటి ఇప్పుడున్న జనరేషన్ ముందుకు పోయి ఏ విధంగా చదివి ఏ విధంగా జాబులు కొడతారు? అన్నీ సాధ్యమా? కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వరు, ఉన్న వాళ్ళనే పెట్టి రుద్దుతా అంటారు. వీటితో చాలా ఇబ్బందులు పడుతున్న మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. డిజిటల్ ఇండియా అన్నారు,